హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పైథాన్ ప్యాకేజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఫోల్డర్ అనమాట. సో ప్యాకేజ్ మనం కంప్యూటర్ సిస్టంలో డిఫరెంట్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ని స్టోర్ చేసుకుంటాం కదా. అండ్ ఒక ఫోల్డర్ లోపల సబ్ ఫోల్డర్స్ ఉండొచ్చు, లేదా ఫైల్స్ సబ్ ఫోల్డర్స్ ఇలా ఉంటాయి కదా కంప్యూటర్ సిస్టంలో. అలాగే ఈ పైథాన్లో కూడా మనం ఒక ఫోల్డర్ లోపల ఈ $_INIT__.py అనే ఫైల్ క్రియేట్ చేస్తే దానిని ప్యాకేజ్ అని అంటారు అనమాట. సో టెక్నికల్ టర్మ్స్లో ప్యాకేజ్ అంటారు. సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోల్డర్. సో దీని లోపల మాడ్యూల్స్ అంటే పైథాన్ ఫైల్స్ ఉండొచ్చు. పైథాన్ ఫైల్ని మాడ్యూల్ అంటారా కదా. సో మాడ్యూల్స్ అయినా ఉండొచ్చు, లేదా సబ్ ప్యాకేజెస్ అయినా ఉండొచ్చు. సో అసలు ఈ మాడ్యూల్స్ ప్యాకేజెస్ ఎందుకు ఉన్నాయంటే, సో మనం ఏదైనా ఇలా లార్జ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు, సో సపోజ్ గేమ్ డెవలప్ చేస్తున్న పైథాన్లో, ఇప్పుడు మనం కోడింగ్ మొత్తం ఒకే ఫైల్లో రాస్తే చాలా లెంతీ అవుతుంది కదా. అండ్ అలాగే కన్ఫ్యూజన్గా కూడా ఉంటుంది. అండ్ మనం ప్రాజెక్ట్ని డివైడ్ చేస్తున్నాం అనమాట. సపోజ్ ఒక గేమ్ డెవలప్ చేసేటప్పుడు ఇక్కడ సబ్ ప్యాకేజెస్ని యూజ్ చేస్తున్నాం. సౌండ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను నేను. అండ్ అలాగే ఇమేజ్ అనే ఫోల్డర్ ఉంది, లెవెల్ అనే ఫోల్డర్ ఉంది. సో ఇవి మొత్తం సబ్ ప్యాకేజెస్ అనమాట. అండ్ ఈ సబ్ ప్యాకేజెస్ లోపల మాడ్యూల్స్ అనేవి నేను క్రియేట్ చేశాను. సో ఈ $_INIT దీన్ని ఇనిషియలైజేషన్ ఫైల్ అంటాము. $_INIT__.py అనే ఫైల్ ఖచ్చితంగా ఉండాలి. సో ప్యాకేజ్ లోపల ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కూడా ఉంది. అండ్ దీని లోపల ఈ ఫంక్షనాలిటీస్ని బేస్ చేసుకొని మాడ్యూల్స్ లాగా డివైడ్ చేసామన్నమాట. సో సౌండ్కి సంబంధించి లోడ్, ప్లే అండ్ దెన్ పాస్, సో ఇలా క్రియేట్ చేసాం కదా. అలాగే ఇమేజ్కి సంబంధించి ఓపెనింగ్ అన్ ఇమేజ్, చేంజింగ్ ద ఇమేజ్ అండ్ క్లోజింగ్ ద ఇమేజ్, సో ఇలాగ మాడ్యూల్స్ అనేవి ఉన్నాయి. అండ్ దెన్ లెవెల్లో స్టార్ట్ ఉంది, లోడ్, ఓవర్, సో ఇలాగ డిఫరెంట్ పైథాన్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. ఈ పైథాన్ ఫైల్స్ ఇస్ నథింగ్ బట్ మాడ్యూల్స్ అని అంటాము. సో వీటి గురించి ఒకసారి ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ప్రాక్టికల్గా ఎలా క్రియేట్ చేస్తామంటే, సో ఇక్కడ గేమ్ అనేది ఒక ఫోల్డర్ అని చెప్పాను కదా, ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్. సో ఇక్కడ ఇటువైపు జూపిటర్ నోట్బుక్లో న్యూ మీద క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ అని క్లిక్ చేయండి. అయితే న్యూ ఫోల్డర్ క్లిక్ చేశారు, ఇక్కడ ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో దీనికి ఇక్కడ నేమింగ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ గేమ్ కదా మనకి, దెన్ గేమ్ అనే ఇది ఫోల్డర్ నేమ్ ఇచ్చాను, ఎంటర్ క్లిక్ చేయండి. సో ఈ ఫోల్డర్ లోపల ఉన్నాం. సో ఈ ఫోల్డర్ లోపలికి ఎంటర్ అవ్వాలనుకుంటే దీని మీద ఇలా డబుల్ క్లిక్ చేయండి. సో ఈ డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఫోల్డర్ లోపల ఉన్నాం ప్రస్తుతానికి మనం. దీని లోపల ఈ సబ్ ప్యాకేజెస్ అండ్ ఈ ఇనీషియలైజేషన్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం ఫస్ట్ ఇనీషియలైజేషన్ ఫైల్ క్రియేట్ చేద్దాం. న్యూ ఫైల్ అని క్లిక్ చేయండి. న్యూ ఫైల్లో దీనికి $_INIT__. సో దెన్ .py అని ఇచ్చేయండి. ఎందుకంటే ఎక్స్టెన్షన్ అనేది పైథాన్ ఫైల్కి .py ఉంటుంది కదా. సో కాబట్టి నేను ఇచ్చాను అండ్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో దెన్ దీని లోపల ఎంటర్ అవ్వడానికి డబుల్ క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే డబుల్ క్లిక్ చేస్తామో ఈ పైథాన్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో నార్మల్గా ఈ ఫైల్ లోపల మనం ఎటువంటి కోడింగ్ రాయము, ఇలా ఎంటీగా లీవ్ చేస్తాము. లేదా కొన్నిసార్లు మనం ఏదైనా ఇనీషియలైజ్ అవ్వాలి, సో ఆ ప్యాకేజ్ని మనం యూజ్ చేసేటప్పుడు ఏదైనా ఇనీషియలైజ్ అవ్వాలనుకుంటే దీని లోపల ఇనీషియలైజేషన్ కోడింగ్ అనేది రాస్తామన్నమాట. సో ప్రస్తుతానికి ఇలా ఎంటీగానే ఉంచుతున్నాను నేను అండ్ దీన్ని క్లోజ్ చేస్తున్నా. సో ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది, ఇక్కడ టిక్ తీసేస్తే ఇది అన్సెలెక్ట్ అవుతుంది. సో దెన్ ఇక్కడ సౌండ్, ఇమేజ్, లెవెల్ అనే ఫోల్డర్స్ క్రియేట్ చేయాలి కదా. సో న్యూ ఫోల్డర్ మీద క్లిక్ చేసా అండ్ ఇక్కడ సౌండ్ అనేది క్రియేట్ చేసా అండ్ అలాగే ఇమేజ్ క్రియేట్ చేశాను. సేమ్ లెవెల్ అనే ఫోల్డర్ ఉంది కదా, సో లెవెల్ క్రియేట్ చేశా. సో ఇవన్నీ
ఇవన్నీ ఫోల్డర్స్ కదా. సో దీని లోపల మళ్ళీ ఈ ఈ ఫైల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ క్రియేట్ చేద్దాము. ఫస్ట్ సౌండ్ లోపలికి వెళ్దాం. సౌండ్ లోపల లోడ్ ప్లే పాజ్ _ INIT సో ఇలాగ ఉన్నాయి కదా ఫైల్స్ అనేవి. సో న్యూ ఫైల్ తీసుకుంటున్నా _INIT _ సో ఈ TXT అంటే ఇది టెక్స్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ కదా. సో ఇక్కడ py ని ఇస్తున్నా. సో పైథాన్ ఫైల్ అవుతుంది అది. దెన్ సిమిలర్ వే load.py అలాగే play.py. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పైథాన్ సింబల్ కూడా వస్తుంది పైథాన్ ఫైల్ కాబట్టి. దెన్ అలాగే pause.py అనేది పైథాన్ ఫైల్ క్రియేట్ చేశాను అనమాట. సో మీరు బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనకి ఫోల్డర్స్ అన్ని చూపిస్తాయి. ఇక్కడ గేమ్ అనే ప్రస్తుతానికి గేమ్ ఉంది, సౌండ్ ఉంది. సో సౌండ్ లోపల ఫోల్డర్ లోపల ఉన్నాం. సో బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. సో గేమ్ లోపల సౌండ్, లెవెల్, ఇమేజ్ సో ఇలాగ ఫోల్డర్స్ ఉన్నాయి కదా. సో ఈ సౌండ్ లోపల ఇక్కడ ఇమేజ్, లెవెల్, సౌండ్ ఇలా సో ప్రస్తుతానికి గేమ్ ఫోల్డర్లో ఉన్నాం కదా. గేమ్ ఫోల్డర్లో ఇమేజ్, లెవెల్, సౌండ్ అనే ఫోల్డర్స్ క్రియేట్ చేసాం. అండ్ దెన్ సౌండ్ లోపల ఇనీషియలైజేషన్ ఫైల్, లోడ్, పాజ్, ప్లే ఇవన్నీ క్రియేట్ చేశాను కదా. సో దాన్ని నేను బ్యాక్కి వెళ్తున్నా అండ్ ఇమేజ్ ప్యాకేజ్లోకి ఎంటర్ అవుదాము. ఇమేజ్ ప్యాకేజ్లోకి ఎంటర్ అయినప్పుడు సో సిమిలర్లీ ఇక్కడ కూడా ఈ 4 ఫైల్స్ అనేవి క్రియేట్ చేస్తాను. INIT.py అని ఇస్తున్నా. అండ్ అలాగే సిమిలర్గా న్యూ ఫైల్ మీద క్లిక్ చేయండి. open.py అని ఉంది కదా. దెన్ ఇక్కడ ఓపెన్ కదా. సో మీరు ఒకవేళ ఇది రీనేమ్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేసి ఇక్కడ రీనేమ్ అని ఉంటుంది. సో రీనేమ్ క్లిక్ చేయండి. open.py అండ్ దెన్ దీన్ని సెలెక్ట్ చేస్తున్నా, దీన్ని రీనేమింగ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏముంది మనకి పైథాన్ ఫైల్ ఈ ఇమేజ్ లోపల change.py అనే ఫైల్ ఉంది కదా. దెన్ ఇక్కడ నెక్స్ట్ close.py అనే ఫైల్ ఉంది కదా. close.py సో చేంజ్, క్లోజ్, ఓపెన్ అండ్ అలాగే ఇనిషియలైజేషన్ ఫైల్. సో ఇవన్నీ నేను క్రియేట్ చేశాను. దెన్ మళ్ళీ గేమ్ ఫోల్డర్లోకి వెళ్తున్నా. నెక్స్ట్ లెవెల్ ప్యాకేజ్ లోపల మనం మాడ్యూల్స్ ఆర్ పైథాన్ ఫైల్స్ ఇవన్నీ క్రియేట్ చేద్దాము. INIT.py అండ్ దెన్ start.py నెక్స్ట్ లోడ్ ఓవర్ ఉంది కదా. load.py అండ్ దెన్ over.py. సో ఈ ఫైల్స్ అన్ని నేను క్రియేట్ చేశాను అనమాట. ఒకసారి చూపిస్తాను మళ్ళీ. గేమ్ లోపల ఇమేజ్, లెవెల్, సౌండ్, ఇనిషియలైజేషన్ ఎందుకంటే ఇది ప్యాకేజ్ కాబట్టి ఈ ఫైల్ కంపల్సరీ క్రియేట్ చేసాం. సో ఈ 3 సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. డబుల్ క్లిక్ చేయండి. సో ఇమేజ్ లోపల చేంజ్, క్లోజ్, ఓపెన్ ఇలాగా మాడ్యూల్స్ క్రియేట్ చేశాను. అండ్ అలాగే లెవెల్ లోపల ఈ మాడ్యూల్స్ లోడ్, ఓవర్, స్టార్ట్ అనే మాడ్యూల్స్ క్రియేట్ చేశాను. అండ్ సౌండ్ లోపల లోడ్, పాజ్, ప్లే ఇలాగ మాడ్యూల్స్ అన్ని క్రియేట్ చేశాం. సో ఈ విధంగా మనం ప్యాకేజెస్ని క్రియేట్ చేసి దాని లోపల పైథాన్ ఫైల్స్ ఆర్ మాడ్యూల్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇది ఇక్కడ గేమ్ ఫోల్డర్ అనేది ఉంది. అండ్ నేను కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు దీన్ని, లేదా సో ఈ ఫోల్డర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా. సో దీన్ని మనం కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటాము టర్మినాలజీని.
నేను ప్యాకేజెస్ డాట్ ఐపీవైఎన్బి అన్నాను కదా, ప్యాకేజెస్ డాట్ ఐపీవైఎన్బి అనే ఫైల్లో వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఉన్నాను. ప్యాకేజ్ ఈజ్ ఏ ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ అని కూడా అంటాము దీన్ని. ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ అని కూడా అంటారు. కన్సిస్ట్ ఆఫ్ సబ్ ఫోల్డర్స్ అయినా అనొచ్చు, లేదా సబ్ ప్యాకేజెస్ అయినా అనొచ్చు, ఆర్ మాడ్యూల్స్ అయినా అనొచ్చు, లేదా పైథాన్ ఫైల్స్ అయినా అంటారు. సో సిమిలర్గా ఎలాగైతే కంప్యూటర్లో ఫైల్ సిస్టమ్స్లో మనకి ఫోల్డర్స్, సబ్ ఫోల్డర్స్, ఫైల్స్ అని ఉంటాయి, అవన్నీ ఉంటాయి అనమాట. సో అవన్నీ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కదా, దెన్ వీటిని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో దానికోసం మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి. మనం ఏదైనా మాడ్యూల్ని యూజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఇంపోర్ట్ చేస్తాం అనమాట. ఇంపోర్టింగ్ ఏ మాడ్యూల్ ఫ్రమ్ ఏ ప్యాకేజ్. సో ఎలాగైతే మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసేటప్పుడు డాట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తామో, అండ్ అలాగే ప్యాకేజెస్ను కూడా మనం డాట్ ఆపరేటర్ యూజ్ చేసి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఇన్ పైథాన్ వీ కెన్ ఇంపోర్ట్ మాడ్యూల్స్ ఫ్రమ్ ప్యాకేజెస్ యూజింగ్ ద డాట్ ఆపరేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఇంపోర్ట్ ద స్టార్ట్ మాడ్యూల్ అనమాట. సో ఇక్కడ ఏముంది, సపోజ్ ఇక్కడ స్టార్ట్ అనేది ఇక్కడ ఉంది కదా. సో స్టార్ట్ మాడ్యూల్ అనేది ఇక్కడ ఉంది కదా. సో ఈ స్టార్ట్ మాడ్యూల్ని నేను యూజ్ చేయాలి అనుకుంటున్నా. సో దానికోసం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ వేస్ ఉంటాయి అనమాట. ఇఫ్ యూ వాంట్ టు ఇంపోర్ట్ ద స్టార్ట్ మాడ్యూల్ ఇన్ ద అబౌవ్ ఎగ్జాంపుల్, ఇట్ కెన్ బి డన్ యాజ్ ఫాలోస్. ఇంపోర్ట్ game dot level dot start. Now if this module contains a function, we must use the full name to reference it. So for example ఇక్కడ ఇంపోర్ట్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి ట్యాబ్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ గేమ్ డాట్, ఈ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు కొన్నిసార్లు ఇది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది, బట్ ఇప్పుడు అవ్వట్లేదు. గేమ్ డాట్ లెవెల్ డాట్ స్టార్ట్. సో సేమ్ ఈ లైన్ని ఎగ్జిక్యూట్ చేసాను అనమాట. ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో గేమ్ లోపల ఉన్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము, లెవెల్ కదా, గేమ్ లెవెల్ స్టార్ట్. సో లెవెల్ లోపల ఈ స్టార్ట్ అనే పైథాన్ ఫైల్ ఉంది కదా. సో దీన్ని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఫైల్ని నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఈ స్టార్ట్ డాట్ పైథాన్ ఫైల్లో సపోజ్ సెలెక్ట్ అండర్స్కోర్ డిఫికల్టీ అనే ఫంక్షన్ ఉందనుకో. సో ఇది యూజ్ చేసుకోవడానికి వీ మస్ట్ యూజ్ ద ఫుల్ నేమ్ టు రిఫరెన్స్ ఇట్. సో సేమ్ ఈ నేమ్ మొత్తం యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇంపోర్ట్ గేమ్ డాట్ లెవెల్ డాట్ స్టార్ట్ ఇలాగ ఇంపోర్ట్ చేసాం. సో ఇది యాక్సెస్ చేయాలంటే ఇలాగ యూజ్ చేయాలి. సో సపోజ్ ఈ ఫంక్షన్ ఇక్కడ డిఫైన్ చేద్దాం. సెలెక్ట్ అండర్స్కోర్ డిఫికల్టీ ఉంది కదా. సో డిఫైన్ సెలెక్ట్ అండర్స్కోర్ డిఫికల్టీ. సో ఇక్కడ మీరు ఎటువంటి ఫంక్షన్స్, వేరియబుల్స్ అయినా, క్లాసెస్ అయినా ఏదైనా రాయొచ్చు. ఇది పైథాన్ ఫైల్ కదా. సో బేసిక్గా ఇది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకుందాం అనుకో. సపోజ్ డిఫికల్టీ ఆర్ డిఫికల్టీ లెవెల్ అనే ఆర్గ్యుమెంట్ తీసుకున్నా. దెన్ ఇక్కడ మెసేజ్ ఈక్వల్ టు this is select difficulty function and difficulty level is సంథింగ్ ఇక్కడ 100 ఇస్తున్నా. జస్ట్ నేను ఒక శాంపుల్కి ఇచ్చా టెక్స్ట్, మీరు ఏదైనా ఇవ్వచ్చు. సో బట్ యాక్చువల్ రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఈ ఫంక్షన్స్ డెవలప్ చేస్తాం అనమాట. అండ్ సింపుల్గా ఈ మెసేజ్ని రిటర్న్ చేస్తున్నా. సో ఈ స్టార్ట్ డాట్ పీవై అనే ఫైల్ దేని లోపల ఉంది, ఈ లెవెల్
ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు లెవెల్ ఫోల్డర్ లోపల ఉంది కదా, సో అది కూడా డిస్ప్లే చేస్తున్నా. ఇది సెలెక్ట్ డిఫికల్టీ ఫంక్షన్ ఇన్సైడ్ ద లెవెల్ ప్యాకేజ్ అనమాట. సో ఇది సేవ్ చేయడానికి ఈ ఫైల్ని సేవ్ చేయడానికి Ctrl+S. దెన్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మళ్ళా. సో అవుట్పుట్లో ఇది ఈ టెక్స్ట్ మెసేజ్ మొత్తం ప్రింట్ అయిందనమాట. మనం ఈ ఫైల్లో ఇక్కడ ఏదైతే ఇచ్చామో అది మొత్తం ఇక్కడ డిస్ప్లే అయిందనమాట. ఎందుకంటే అది రిటర్న్ చేస్తుంది కదా. లెట్స్ సే సపోజ్ నేను రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నా. అది మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ప్రింట్ ఆఫ్ రిజల్ట్. సో రిజల్ట్ ప్రింట్ చేయగలనే ఈ మెసేజ్ మొత్తం డిస్ప్లే అయింది. సో ఇలాగ మనం ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A = 200 అని ఇచ్చా అండ్ B = 300, C = 400 అండ్ Ctrl+S కొట్టండి, సేవ్ అయిపోతుంది. సో ఈ అట్రిబ్యూట్స్ అయినా యాక్సెస్ చేయొచ్చు అనమాట మనకి. దానికోసం అది కాపీ చేసి దెన్ ఇక్కడ డాట్ టైప్ చేసి ఇక్కడ కీబోర్డ్లో ట్యాబ్ క్లిక్ చేయండి. సో ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఫంక్షన్ చూపిస్తుంది. సో ఎందుకంటే మనం ప్రీవియస్గా ఈ లైన్ని రన్ చేసాం కదా, సో ఒకసారి మళ్ళీ ఈ లైన్ని ఫ్రెష్గా రన్ చేద్దాము. ఎందుకంటే అక్కడ సేవ్ చేసాం కదా ఫైల్ని. సో ఈ సెల్ని నేను మళ్ళీ రన్ చేస్తా. దెన్ లైన్ మొత్తం మళ్ళీ ఇచ్చి ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేద్దాము. సో ఈ సెల్ని రన్ చేయగలనే 200 అనేది డిస్ప్లే అయింది కదా మనకి. అండ్ సిమిలర్ వే మనం దీన్ని కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. దెన్ ఆల్సో సేమ్ ఇది కాపీ చేసి దీనైనా యాక్సెస్ చేయొచ్చు. సో 200, 300, 400 ఇలాగ ప్రింట్ అయిపోయినాయి అనమాట. సో ఒకసారి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి చూద్దాం. ప్రింట్ select_difficulty ఫంక్షన్, ఇది సేవ్ చేద్దాము. ఒకసారి ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చి చూద్దాం ఏమవుతుందో. సో దీన్ని మళ్ళా ఈ సెల్ని రన్ చేద్దాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేసినా కానీ ఇక్కడ ఈ స్టేట్మెంట్ అనేది ప్లే అవ్వలేదు, బట్ యాక్చువల్గా అయితే అవ్వాలి. సో ఒకసారి కెర్నల్ని రీస్టార్ట్ చేసి చూద్దాం. రీస్టార్ట్ కెర్నల్ కొట్టండి. మీకు ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినా కానీ ఏదన్నా ఇష్యూస్ వచ్చినా కానీ ఒకసారి కెర్నల్ని రీస్టార్ట్ చేద్దాము. అలాగే ఈ ఫైల్ని సేవ్ కూడా చేయాలి. సో ఇక్కడ రీస్టార్ట్ అవుతుంది కెర్నల్ అనేది. దెన్ ఈ లైన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎప్పుడైతే ఈ లైన్ అనేది మన మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోగలనే అక్కడ ఉన్న ఇది మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది కదా ఫైల్లో. సో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా, select_difficulty ఫంక్షన్. సో ఈ లైన్ మొత్తం డిస్ప్లే అయింది. సో కాబట్టి ఇలాగ మనం ప్యాకేజెస్ని ఇంపోర్ట్ చేసుకుని ఆ ప్యాకేజెస్లో ఏదన్నా ప్రింట్ స్టేట్మెంట్స్ ఉంటే అది డిస్ప్లే అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ అట్రిబ్యూట్స్ యూజ్ చేయొచ్చు. సో అట్రిబ్యూట్స్ అంటున్నా వీటిని వేరియబుల్స్ అని కూడా అంటాము. ఏని ప్రింట్ చేసాం, బీని ప్రింట్ చేసాం, సి. సో ఇలాగ వేరియబుల్స్ యూజ్ చేయొచ్చు. లేదా ఇక్కడ పైన చెప్పినట్టు దాన్ని ఇక్కడ select_difficulty అనే ఫంక్షన్ కాల్ చేసాం కదా. సో ఇలాగ ఫంక్షన్స్ అయినా మనం యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంపోర్ట్ ప్యాకేజ్ వితౌట్ ప్యాకేజ్ ప్రిఫిక్స్ అనమాట. సో ఇంకొక అనదర్ వే కూడా ఉంటుంది. దిస్ కన్స్ట్రక్ట్ సేమ్ లెంత్ we can import the module without the package prefix as follows. సో ఇక్కడ మనం ఈ స్టార్ట్ అనే మాడ్యూల్ని ఈ లైన్ యూజ్ చేసి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రమ్ game.level import start. సో
ఇది రన్ చేద్దాము. దెన్ ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేయాలనుకుంటే సో ప్రీవియస్గా మనం కమెంట్ చేస్తాను. సో ప్రీవియస్గా ఎలా కాల్ చేసాము, గేమ్ డాట్ లెవెల్ డాట్ స్టార్ట్ డాట్, సో ఇది మొత్తం యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు ఇలా కాకుండా మనం స్టార్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం అనమాట డైరెక్ట్గా. సో ఇక్కడ స్టార్ట్ డాట్ సెలెక్ట్ డిఫికల్టీ, సో సింపుల్గా ఇలా కాల్ చేయొచ్చు అనమాట. దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అండ్ అలాగే దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో ఈ సెలెక్ట్ అండర్ స్కోర్ డిఫికల్టీ అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ కాల్ చేసాం కాబట్టి ఇది మొత్తం ప్రింట్ అయిందనమాట. అలాగే వేరియబుల్స్ కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఎస్ క్లిక్ చేయండి. ట్యాబ్ క్లిక్ చేస్తే కొన్నిసార్లు ఆటోమేటిక్ కంప్లీట్ అవుతుంది అనమాట. స్టార్ట్ డాట్ ఏ, సో డైరెక్ట్గా ఇలా స్టార్ట్ డాట్ ఏ అనేది వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. అండ్ అలాగే బీని యాక్సెస్ చేస్తున్నా, అండ్ అలాగే సీని యాక్సెస్ చేస్తున్నా. సో ఏమన్నాయి మనకి 200, 300, 400 ఇవన్నీ ప్రింట్ అయినాయి కదా. అండ్ థర్డ్ వే ఉంటుంది. థర్డ్ వే వచ్చేసరికి ఇంపోర్ట్ రిక్వైర్డ్ ఫంక్షనాలిటీ ఓన్లీ అనమాట. సో అనదర్ వే ఆఫ్ ఇంపోర్టింగ్ జస్ట్ ద రిక్వైర్డ్ ఫంక్షనాలిటీ ఆర్ క్లాస్ ఆర్ వేరియబుల్ ఫ్రమ్ ఏ మాడ్యూల్ విత్ ఇన్ ద ప్యాకేజ్. మనం ఓన్లీ రిక్వైర్డ్ ఫంక్షనాలిటీ మాత్రమే ఇంపోర్ట్ చేసుకోగలం అనమాట. సో సపోజ్ ఫ్రమ్ గేమ్ డాట్ లెవెల్ డాట్ స్టార్ట్ అనే మాడ్యూల్ నుంచి నేను సెలెక్ట్ అండర్ స్కోర్ డిఫికల్టీ ఈ ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో ఎప్పుడైతే ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేస్తామో డైరెక్ట్గా ఈ ఫంక్షన్ని ఇలా కాల్ చేయొచ్చు అనమాట. సో ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఫంక్షన్ డైరెక్ట్గా కాల్ చేసినప్పుడు సో ఇది ఈ స్టేట్మెంట్ అనేది డిస్ప్లే అయింది కదా. సో ప్రీవియస్ లెంతీగా ఉండదు అనమాట. ఆల్దో ఈజియర్ దిస్ మెథడ్, ఇది ఈజీగా అనిపించవచ్చు, బట్ యూజింగ్ ద ఫుల్ నేమ్ స్పేస్ అవాయిడ్స్ కన్ఫ్యూజన్ అండ్ ప్రివెంట్స్ ద టూ సేమ్ ఐడెంటిఫైయర్స్ నేమ్స్ ఫ్రమ్ కొలైడింగ్ అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా సెలెక్ట్ అండర్ స్కోర్ డిఫికల్టీ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఇది ప్రింట్ అయింది కదా. సో సపోజ్ ఇక్కడ యూజర్ డిఫైన్డ్ మళ్ళీ ప్రాపర్టీ ఉన్న ఇక్కడ ఫంక్షన్స్ కానీ ఇలా యూజ్ చేసామనుకో, సో ఈ టైంలో కొలిజన్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి మనం ప్రీవియస్ మెథడే ప్రిఫర్ చేస్తాం అనమాట. ఫ్రమ్ గేమ్ డాట్ లెవెల్ ఇంపోర్ట్ స్టార్ట్, సో ఈ మెథడ్ ప్రిఫర్ చేస్తాం అనమాట జనరల్లీ. ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో ఇక్కడ మనం ఒక రీనేమింగ్ కూడా ఇవ్వచ్చు. మాడ్యూల్స్ అయితే ఎలాగైతే రీనేమ్ ఇస్తామో రీనేమ్ ఆర్ అలియాస్ నేమ్ ఇస్తామో ఇక్కడ కూడా ఇవ్వచ్చు అనమాట. ఫ్రమ్ గేమ్ డాట్ లెవెల్ ఇంపోర్ట్ స్టార్ట్ యాజ్ ఎస్ అని ఇస్తున్నా. సో ఎప్పుడైతే ఎస్ టైప్ చేసి డాట్ క్లిక్ చేయండి, ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా కంప్లీట్ అయింది చూడండి. ఏబిసి సెలెక్ట్ డిఫికల్టీ ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ఎస్ డాట్ బి ప్రింట్ చేసినప్పుడు 300 ప్రింట్ అయింది, అండ్ ఎస్ డాట్ సి ప్రింట్ చేసినప్పుడు ఇది ప్రింట్ అయింది. ఎస్ డాట్ అండ్ ఫంక్షన్ కాల్ చేస్తున్నా. difficulty underscore level of 300. సో ఇక్కడ సెలెక్ట్ అండర్ స్కోర్ డిఫికల్టీ లాగా కాల్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ డిఫికల్టీ లెవెల్ అనే ఫంక్షన్ కదా. సో ఇలా డైరెక్ట్గా ఇక్కడ ఇది కాల్ చేద్దాము. సో ఇది డిస్ప్లే అయింది కదా. సో ఇక్కడ 300 అనే పారామీటర్ తీసుకుంటున్నా కదా. సో ఇక్కడ డిఫికల్టీ లెవెల్లో స్టోర్ అవుతుంది కదా. సో అప్పుడు ఇక్కడ ప్రింట్ చేయాలి అనుకుంటున్నా. సో సింపుల్గా ఇక్కడ రిటర్న్ ఆర్ ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్స్ లాగా యూజ్ చేస్తున్నా అనమాట. సో ఎఫ్ స్ట్రింగ్స్ ఉంటాయని చెప్పాను కదా నేను. సో దానికోసం ఇక్కడ సింపుల్గా ఎఫ్ పెట్టేస్తున్నా. దెన్ ఇక్కడ డిఫికల్టీ అండర్ స్కోర్ లెవెల్ అని ఇస్తున్నా, అండ్ ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నా. దెన్ ఒకసారి ఇంపోర్ట్ స్టేట్మెంట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, అండ్ అలాగే ఇది కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అనమాట. సో ఈ 100
ఇక్కడ మనకి చేంజ్ జరగలేదు కదా, ఎందుకంటే ఒకసారి కెర్నల్ని రీస్టార్ట్ చేసి చూద్దాము. ఎందుకంటే అది రీస్టార్ట్ చేసి మళ్ళీ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేద్దాం అనమాట. అండ్ అలాగే ఇక్కడ కూడా 100 తీసేస్తున్నా. డిఫికల్టీ లెవెల్ ఈజ్ డిఫికల్టీ లెవెల్ ఇలా స్ట్రింగ్స్ లాగా యూజ్ చేస్తున్నాను అనమాట. సో దెన్ ఇంపోర్ట్ గేమ్ డాట్ లెవెల్ డాట్ స్టార్ట్ యాజ్ ఎస్. సో ఇలా ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. సో ప్రింట్ స్టేట్మెంట్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అయింది కదా, ఐఎమ్ సెలెక్టెడ్ డిఫికల్టీ ఫంక్షన్ అనేది ఇక్కడ ప్రింట్ కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయింది, ఇంపోర్ట్ చేయగలను. అండ్ అలాగే ఇక్కడ ఎస్ డాట్ డిఫికల్టీ లెవెల్ని ఫంక్షన్ని కాల్ చేద్దాం అనమాట. సెలెక్ట్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఇక్కడ 300 పాస్ చేస్తున్నా. సో దిస్ ఈస్ సెలెక్ట్ ఇన్సైడ్ దిస్ ఈస్ డిఫికల్టీ లెవెల్ ఫంక్షన్ ఇన్సైడ్ ద లెవెల్ ప్యాకేజ్ డిఫికల్టీ లెవెల్ ఈజ్ 100 300 అనేది డిస్ప్లే అయింది కదా. సో ఈ ఫైల్ని సేవ్ చేద్దాం. ప్రీవియస్గా 100 ఉంది కాబట్టి అది డిస్ప్లే అయింది. ఒకసారి సేవ్ చేస్తున్నా, క్లోజ్ చేద్దాము. అండ్ దెన్ కెర్నల్ని రీస్టార్ట్ చేసి మళ్ళీ ఈ 3 లైన్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. ఈ 2 లైన్స్ కెర్నల్ అనేది రీస్టార్ట్ అయింది. సో ఒకసారి ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. సో ఇది సెలెక్ట్ డిఫికల్టీ ఫంక్షన్ ఇన్సైడ్ ద లెవెల్ ప్యాకేజ్ అండ్ డిఫికల్టీ లెవెల్ ఈజ్ 300. సో ఇది మొత్తం 300 అనేది రిమూవ్ అయిపోయి ఇది ప్రింట్ అయింది ఎగ్జాక్ట్గా మనకి యాజ్ ఇట్ ఈజ్. అలాగే కొన్ని ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ ఉంటాయి పైథాన్లో. ప్రీడిఫైన్డ్ మాడ్యూల్స్ ఎలా ఉంటాయి, ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్ పై, ఇక్కడ కామా అని కూడా యూజ్ చేయొచ్చు. పై కామా ఈ అని ఇస్తున్నా అండ్ ఈ సెల్ని రన్ చేస్తున్నా. సో పై ప్రింట్ చేసి చూద్దాము. అండ్ అలాగే ఈ ప్రింట్ చేద్దాం. సో పై వాల్యూ ఈ వాల్యూ డిస్ప్లే అయిపోయినాయి అనమాట. సో ఈ సిమిలర్ వేలో సో అలాగే ఈ సిమిలర్గా ఫ్రమ్ గేమ్ డాట్ లెవెల్ డాట్ స్టార్ట్ ఇంపోర్ట్ ఏ కామా బి కామా దెన్ ఇంకొక ఫంక్షన్ ఏముంది సెలెక్ట్ డిఫికల్టీ కదా, సెలెక్ట్ డిఫికల్టీ. సో వీటన్నిటిని ఇంపోర్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు మన వాల్యూస్ని. సో ఏ అనేది 200 ఉంది అండ్ దెన్ బీని ప్రింట్ చేసినప్పుడు 300 ఉంది. అలాగే సెలెక్ట్ అండర్ స్కోర్ డిఫికల్టీ ఫంక్షన్ని మనం డైరెక్ట్గా కాల్ చేస్తాం అనమాట. సెలెక్ట్ డిఫికల్టీ ఫంక్షన్ని కాపీ చేసి కాల్ చేస్తున్నా. సపోజ్ 900 ఇచ్చా. సో దిస్ ఈస్ సెలెక్ట్ డిఫికల్టీ ఫంక్షన్ ఇన్సైడ్ ద లెవెల్ ప్యాకేజ్ అండ్ డిఫికల్టీ లెవెల్ 900 ఇది డిస్ప్లే అయిందనమాట. సో ఇది మొత్తం ప్యాకేజెస్ గురించి. సో ఇప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ అన్ని ఒకసారి చూద్దాము. ఈ ప్యాకేజ్ ఈజ్ ఏ కంటైనర్. ప్యాకేజ్ని ఫోల్డర్ అని అంటారు, లేదా డైరెక్టరీ అయినా అనొచ్చు, కంటైనర్ అనొచ్చు. దట్ కంటైన్స్ వేరియస్ ఫంక్షన్స్ ఉండొచ్చు ప్యాకేజ్ లోపల, అండ్ క్లాసెస్ ఉండొచ్చు, లేదా వేరియబుల్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పైథాన్ ఫైల్లో పైథాన్ ప్రోగ్రామ్ కోడింగ్లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఉండొచ్చు మనకు కావాల్సినవి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ ప్యాకేజ్ ఇంక్లూడ్స్ ఎస్క్యూఆర్టీ ఫంక్షన్ టు పర్ఫార్మ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి మ్యాథ్ అనే ప్యాకేజ్ లోపల మనం ఎస్క్యూఆర్టీ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఉంటుంది కదా. సో ఈ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ మనకు కావాల్సినట్టు యూజ్ చేసుకోవచ్చు అనమాట. While working on big projects, we have to deal with large amount of code and writing everything together in the same file will make our code messy అనమాట. సో లార్జ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినట్టు, సో గేమ్ డెవలప్ చేస్తాం అనుకో, ఇది పెద్ద ప్రాజెక్ట్ కదా. సో దీని లోపల చాలా మాడ్యూల్స్ అండ్ ఫైల్స్ ఇలా ప్యాకేజెస్ క్రియేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. సో ఇదే పాయింట్ ఇక్కడ చెప్పాడు. We can separate our code into multiple files by keeping the related code together అనమాట. సో రిలేటెడ్ కోడింగ్స్ అని ఇక్కడ చెప్పినట్టు పెట్టాం కదా. సో ఇలా సౌండ్కి సంబంధించిన ఫైల్స్ అన్ని ఇక్కడ క్రియేట్ చేశాను, అండ్ ఇమేజ్కి సంబంధించిన అన్ని ఇక్కడ ఉన్నాయి, లెవెల్కి సంబంధించిన అన్ని ఇక్కడ ఉన్నాయి అనమాట. అండ్ దెన్ నవ్ వీ కెన్ యూజ్ ద ప్యాకేజ్ వెన్ ఎవర్ వీ నీడ్. మనకి ఎప్పుడైతే అది మనం యూజ్ చేయాలనుకుంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది కంపల్సరీ అనమాట. డైరెక్టరీ మస్ట్ కంటైన్ ఏ ఫైల్ నేమ్డ్ init.py in order to Python to consider it as a package. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫైల్ నేమ్డ్ ఇక్కడ __init అనమాట. సో ఈ పాయింట్ మెయిన్ అనమాట. ఒకవేళ ఈ ఫైల్ లేకపోతే అది నార్మల్ ఫోల్డర్ అవుతుంది అనమాట. సో
సో, ఎప్పుడైతే మనం ఈ ఫోల్డర్ లోపల ఈ ఫైల్ అనేది క్రియేట్ చేస్తామో, అది పైథాన్ ప్యాకేజ్ అవుతుందనమాట.